మొదటి నుంచి మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. ఎవరి యందు నిలిచి ఉండాలి? దేవుని యందు నిలిచి ఉండాలి. మనం దేవుని యందు నిలిచి ఉంటే ఆయన మన యందు కూడా నిలిచి ఉండాలి. మనం ఆయన యందు నిలిచి ఉండకపోతే దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు కదా. దేవుని యందు మనం నిలబడడం ముందు నేర్చుకోవాలి. దేవుని యందుకు రాకుండా మన సొంత ఆలోచనతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి దేని బట్టి చేసిస్తా రావాలి అని ఏమంటాడు? మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటాను. ఆయన యందు నిలబడితే కానీ మనం ఏది సాధించుకోలేము. దేవుడిని గట్టిగా పట్టుకోండి, దేవుడిని గట్టిగా బలంగా అడగండి ప్రార్థనలో. ప్రభువా, ఏం జరిగినా మనుషులకు భయపడకండి. మనుషులకు భయపడ్డామనుకో మనం ఏది సాధించుకోలేము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. మనుషుల్ని పెట్టి ఎందుకు భయపడకూడి, వారి దోషణ మాటలకు దిగులు పడకూడి. అలాగే 12వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. నేనే మిమ్మల్ని నోదార్చు వాడను, చెరిపోవు నరునికి తృణమాతుడకు నరునికి ఎందుకు భయపడదు? మనం మనుషులకి జనాన్ని భయపడతాం ఎక్కువగా, అవునా కాదు? వాడేంటి చేస్తాడు, వాడేంటి చేప పెట్టాడు, నాకు ఇలా తిడతాడు, ఏమైపోద్దు, ఏం జరిగిపోద్దని అంటాం. కానీ ఇక్కడ దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడో చూసారా? చెరుపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడతాను నువ్వు? వాడేం చేస్తాడట, అమ్మో వాడేం నాకు చేసేస్తుందేమో అంటే నువ్వు భయపడుతున్నావు అంటే అర్థమైతే దేవుని ఆత్మ నీలో లేదు. అయితేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు భయపడతారో దేవుని ఆత్మలో లేనట్టు. భయపడుతున్నావు అంటే నీలో దేవుని ఆత్మ లేదు. ప్రతి చీటికి భయపడము, దగ్గితే భయపడము, తుమ్మితే భయపడము. అమ్మో ఎడం కొని కొడుతుంది, ఏమవుతుంది ఈరోజు? పులి కొని కొడితే పర్వాలేదు, ఎడం కొని కొడితే ఇలా పుట్టాడుతుంది. ఈ ఆచారాలన్నీ దేనికి సంబంధించినవి? లోకానికి సంబంధించిన. అంటే ఇంకో లోకంలో నుంచి నువ్వు వేరు అవ్వలేదు. లోకంలో నుంచి నువ్వు వేరు అవ్వలేదు కాబట్టి నీకు నీకు ఆ ఆలోచనలు వాళ్ళు చేస్తుంటే ఏదో గొడవ అవుతుందని ఇలాంటి తలంపులతో మనం ఉంటామంటే అర్థమేంటి? దేవుని ఎందుకు భయభక్తి లేదు. ఆయనకు నువ్వు అంటి కట్టబడలేదు. ఆయన ద్రాక్ష వల్లే అంటున్నాడు. ఆయన మనము తీగల వల్లే ఉండాలి. ఆ ద్రాక్ష వల్లికి ఎప్పుడైతే అవి అంటుకట్టు పడతాయో అప్పుడు అవి ఫలిస్తాయి. దేవునితో మనం అంటుకట్టబడకుండా సాంగత్యం పొందుకోకుండా దేవుడి యొక్క మార్గంలో నడవకుండా మనం ఏం చేసినా సరే అది అవ్వదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నువ్వు అడిగినవన్నీ పొందుకుంటావు. మార్కు సువార్తలో లేదా మాట 11:24 మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని. మనం అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. పొంది ఉన్నామని నమ్మకపోతే మనకి దేవుడు ఏ రకంగా చేయగలడు, ఏ విధంగా మరి ముందుకు నడిపించగలడు? మనం నమ్మకపోతే అది ఏమీ చేయలేడు. అందుకే మార్కు సువార్త 9:23 ఏముంది? నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం. మనం నమ్మాలి ముందు, ఆ తర్వాత విశ్వసించాలి, ఆ తర్వాత నిరీక్షించాలి. ఇది అవుతుంది అని. మొన్న ఈ మున్సిపాలిటీ వాళ్ళు రోజు ఎదురు చెత్త కాలుస్తున్నారు. అయితే వాళ్ళతో మనము పోట్లాడి గొడవ. అయితే ఎవరితో మనం మాట్లాడాలి? అది నేర్చుకోండి. ఏ గొడవ కానీ ఎవరు ఏదైనా సరే ఆయన దగ్గర నేర్చుకోండి. ఆయన దగ్గర మొదలుపెట్టిను వెంటనే ఫోన్ వచ్చింది సీఎం నుంచి, మీ ప్రాబ్లం ఏంటి, మున్సిపాలిటీ బాగా చేస్తున్నారా, చక్కగా కంప్లైంట్ ఇచ్చాను అంటే మనం అనుకుంటాం దేవుడు ప్రార్థన చేసినాక మనకు జవాబు రాదేమని. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీకు జవాబు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ఆయన యందు నువ్వు నిలిచి ఉంటేనే. నువ్వు ఆయన యందు నిలిచి ఉండకంట మనుషుల వైపు నువ్వు చూసావని నువ్వు ఏది పొందుకోలేవు.
ఏది కూడా పొందుకోవడానికి అర్హుడు కాదు. అందుకే అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండే నేను మీ యందు. చూసారా ఇక్కడ మరి 6వ వచనం అన్నమాట, ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. ఆయన యందు కానీ నిలబడలేకపోయామనుకో, ఇప్పుడు ఎండిపోయిన తీగలు ఏం చేస్తారు? పారేస్తారు కదా. అలాగే మనం దేవుని ముందు లేకపోతే దేవుడు కూడా మనం పట్టించుకోడు, పక్కకి తోసేస్తాడు, కాలు వేసేస్తాడు. అంటే చెత్తను మనం ఏం చేస్తాము? తీసి పక్కన పడేస్తాం. అలాగే ఆయన ఎందుకు మనం లేకపోతే మొత్తం తొలగించేస్తాడు. అంత ప్రభు అనుకుని మరి లాభం లేదు. అందుకే దేవుని యందు నిలిచోడు మనం నేర్చుకోవాలి. ఎంత చెప్పినా సరే గొడవలాగి ఏతించి మరి ఇక్కడే ముగించవాలి. కానీ జీవమ కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదన్నాడు ముందే. ఈరోజు అది ఎవరికి సాధ్యం కావట్లేదంటే ఆయన యందు ఎవరు వెళ్ళడం లేదు. తినడానికి ఆహార పదార్థాలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు, కానీ ఆ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సృష్టించారు అని ఎవరైనా ఆలోచిస్తారు? ఆలోచించారు. అది ఎందుకు ఆలోచిస్తారు? డబ్బు ఉంది, కొనుక్కుంటారు, తింటాను, తిరుగుతున్నాం, ఆనందంగా ఉంటున్నాం. కానీ ఈ క్షణం కానీ చనిపోతే పరిస్థితి ఏంటి? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఆత్మ పరిస్థితి ఏంటి? దీన్ని ఎవరు పరలోకానికి చేరుస్తారని ఎవరు ఆలోచించట్లేదు. మొన్న నాకు అతను అంటాడు, ఈ చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. యేసుప్రభు నమ్ముకునంటే చనిపోతే దౌడు చూసారేడు, నువ్వు కానీ చూసినా నేను కానీ చూసా, ఎవరు ఎక్కడికి వెళ్తారు? జీవించి మనల్ని అనుభవించేసి వెళ్ళిపోవడమే అంటాడు. ఎంత ఈజీ చూడ పదము. అంటే జీవించిన వాళ్ళు చక్కగా జీవించేసి అన్ని అనుభవించేసి వెళ్ళిపోవడం అంటే వెర్రివాడా, ఈ ఆత్మ మాత్రం చావు లేదని తెలుసుకో. నీ కట్టి మాత్రమే ఈ మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో పోతుంది, ఎలా తీయబడింది అలాగే పోతుంది. కానీ ఈ ఆత్మకు చావు లేదు. ఇదే అసలుదే, అవునా కాదా? ఇప్పుడు బలుపు ఉంది, బలుపు మీద ఉన్న ఆ పెంకు కాదు, లోపల ఫిలిమెంట్ మెయిన్. అది ఉంటే కదా వెలుగుతుంది బలుపు. ఆ ఫిలిమెంట్ ఆరిపోతే పెంకుల నుంచి నీకేమో వెలుగు వస్తుంది, అర్థంలో నుంచి నీకేం విలువ వస్తుంది? మన బ్రతుకు ఇది ఒక బలుపు. ఈ బలుపు వెలుగున్నంత వరకే ఈ బలుపు కాండము. ఈ బలుపులో ఫిలిమెంట్ రాలిపోయింది అనుకో, పారేస్తాం ఆ బలుపు. ఇది కూడా అంతే. ఇది ఒక కట్టి, ఇది మట్టిలో నుంచి వచ్చాం కాబట్టి మరలా మట్టికే మనం వెళ్ళిపోతాం. కాబట్టి దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గైకుంటేనే మనం ఏదైనా సాధించగలం. మన సొంత తెలివితేటల వల్ల, మన సొంత ఆలోచన వల్ల, నా జ్ఞానం బట్టి నేను ఏదైనా చేసేయగలను, నా తెలివితేటలు బట్టి నేను ఏదైనా సంపాదించుకోగలను, నా చదువును బట్టి నేను ఏదైనా సాధించుకోగలను విరవీగా మనకు మనం ఏది సాధించుకోలేము. ఎందుకంటే నీ చదువు నిన్ను అవసరానికి ఉపయోగపడుతుంది, నీ జ్ఞానము నీకు అవసరానికి ఉపయోగపడుతుంది, నీ తెలివితేటలు నీకు అవసరానికి ఉపయోగపడదు. అందుకే నరుని జ్ఞానం దేవుని దృష్టికి వెళ్తాను మాట్లాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జ్ఞానంతో ఎప్పుడు కూడా ఆలోచించాలంటే దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వస్తే అడగండి దేవుడిని, ప్రభా ఎంతకాలం నాకు ఇలా ఉంచుతావు తండ్రి, ఎంతకాలం ఈ దరిద్రత, ఎంతకాలం ఈ యొక్క పరిస్థితి, ఎంతకాలం ఈ యొక్క దీన పరిస్థితులు నన్ను ఇలా ఉంచుతావు, ఈ దౌర్భాగ్య స్థితి, దిక్కుమాల స్థితిలోని, ఇకనైనా నన్ను కరుణించవా తండ్రి, ఇకనైనా నా పక్షాన యుద్ధం చేయవా, ఇకనైనా నా పక్షాన వ్యాజ్యం ఆడవని నువ్వుని మనము అడిగితేనే మనము పొందుకోగలం. అడగపోతే ఏమీ పొందుకోలేము. అటుకుడి మీకు ఇవ్వను, వెతకడి మీకు దొరికిను. ఎక్కడుంది? మత్తయి 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అడుగు వానికి ఇవ్వబడును, వెతకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. నువ్వు అడుగుతేనే నీ తండ్రి నీకు ఇవ్వగలడు. నువ్వు అడగకుండా ఏమి సాధించుకోగలవు? దేవుని యందు మనము నిలబడకుండా, దేవుని యందు మనము ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా మనకి అయిపోవాలంటే ఎలాగైపోతుంది? భోజనం చేయకుండా కడుపు నిండిపోద్దా? ఆహారం వండకంటే అన్నం తినేవాడు తినగలమా? తయారు చేసుకోవాలి. కడుపు నిండడానికి ఎంత అవసరమో ఈ ఆహారము మన యొక్క ఆత్మ
ఆత్మ నిండడానికి ఈ యొక్క దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మన సొంత తలంపులతో మన సొంత ఆలోచన ఎంతకాలం ఇలా తిరుగుతాం. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏ క్షణం ఏ గడియో ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు మనము ఆయన మన యందు నిలుస్తాడనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అందరినీ ప్రేమించడం. ఆయన ఇలాంటోడు, ఈయన ఇలాంటోడు, అది ఇలాంటిది, ఈమె ఇలాంటిది అనకూడదు. దేవుడు ఎవరిని కూడా నువ్వు పాపాత్మురాలివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు దుర్మార్గుడు అని ఎక్కడ అన్నాడా? మరి మనం ఎందుకు అలాగ అంటున్నాము? ఇది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఏమంట? దేవుని ఆత్మన్నోళ్ళు తల్లి ఒడిలో పసిపిల్లలు వంటి వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తల్లి ఒడిలో పసిపిల్లలు ఉన్నప్పుడు ఎవరు కూడా అసహించుకుంటారు ఆ పసిపిల్లల్ని. పసిపిల్లలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము. అలాగా ప్రతి ఒక్కరు పసిపిల్ల హృదయం కలిగి ప్రతి ఒక్కరు ప్రేమించడం నేర్చుకోవాలి మనం. అందుకే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకున్నట్టే నా ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ పాటిస్తున్నామా? ఆయన ఆజ్ఞను పాటిస్తేనే దేవుడు మనకి ఏదైనా చేయగలడు. మనకి ఏదో చేస్తారని చెప్పేసి మనం స్వార్థపూర్వక తలపులు, ఈర్ష్య భావము, ఆయన మనకి ఏదో చేస్తారని చెప్పేసి ఆడికి హెల్ప్ చేయకూడదు, సాయం చేయకూడదు. ఎవరి తలకు ఆలోచనలు సాతాను ఆలోచనలు. ఇక్కడ దేవుడు ఏమంటాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఏమంటాడు? మీ కొరకు నొకడు ప్రేమించుకున్నట్టే నా ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆయన ఆజ్ఞ పాటించండి. అప్పుడు దేవుడు మన కార్యం చేస్తాడు. ఆయన ఆజ్ఞ పాటించకుండా హరికథలాగా ఇంటికి వెళ్ళిపోతే మనకి ఏమీ రాదు. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆయన మాట. ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో, ఆయన మాటను ఎప్పుడైతే మనము మరి ఆయన మాట ప్రకారం జీవిస్తామో సమస్తం ఆయన చేయగలడు. ఆయన అంటున్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని. మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం ఎందుకు మన ఇష్టానుసారంగా తిరుగుతూ మన ఇష్టానుసారంగా ఏదో సాధించమని పరిగణలు తీయాలి? ఆయన చిత్తం లేకుండా ఏమి అవుతుంది. అందుకే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం ఏముంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుని కష్టము చేతను అది ఎక్కువ కాదు. ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదండి. మనం దేవుని యొక్క విశ్వాసంలో మనం కనిపెట్టి పొందుకోవాలి. మోసంతో కూడుకున్నది ఏది మన దగ్గర ఉండదు. మోసంతో సంపాదించుకున్నది ఏది మన దగ్గర ఉండదు. దేవుని ఇచ్చాడనుకో, ఆయన ఆశీర్వదించాడనుకో, మన ఎవరు దాన్ని తీయలేడు. యెహోవా నిన్ను ఆశీర్వదించగలడు, యెహోవా నిన్ను పైకి తీయగలడు, యెహోవా నిన్ను లేవనెత్తగలడు. నీ అంతటా లేవనెత్తబడి కొద్దికాలం ఉంటుంది, తర్వాత అది పోతుంది. అల్పకాల పాపభోగం వైపు మనం ఎందుకు వెళ్ళాలి? అల్పకాల పాపభోగం అంటే అంతకాలమే కనబడుతుంది, తర్వాత పోతుంది. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ కంటే డూప్లికేట్ అందంగా ఉంటుంది. ఎందుకు? మనిషిని ఆకర్షిస్తుంది. అది అంటే ఆ ఆకర్షణ పడిపోయినప్పుడు ఏమవుతుంది? సేమ్ ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఒరిజినల్ కనబడుతుంది. అబ్బా ఎంత సూపర్ కొనేస్తాం, వెంటనే మనకి పడిపోతుంది. వెంటనే దాన్ని ఎప్పుడు కూడా మనం ఏది సరైనది ఏది సరైనది కాదో మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, మైండ్ పెట్టి వినండి. కొన్ని విషయాల్లో మనము పొరపాట్లు చేస్తాం. ప్రతి ఒక్క దగ్గర ఆ పొరపాట్లు ఒప్పుకోవాలి. ప్రభా, నేను పాపిని తండ్రి, ఇంతకాలం ఏదో తెలుసు తెలియక నేను అజ్ఞానంగా జీవించాను, కాబట్టి ఇకనైనా నన్ను మన్నించి నీ చిత్త ప్రకారం నన్ను నడిపించుకోవాలని మనం అడగాలి. దేవుని అడగకపోతే మనం ఏది పొందుకోలేము, ఏది కూడా మనకి రాదు. అందుకే మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా బాగా నిదానించి ఆలోచించి మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. అప్పుడే మనం ఏదైనా పొందుకోవడానికి అవకాశం
అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అలాగే చూడండి 9వ వచనం కూడా ఒక మాట ఉంది, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును నేను మిమ్మల్ని అలాగే ప్రేమించదు. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నేను నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞ గైకొని ఎలా నా ప్రేమ యందు నిలిచి ఉంది. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని నేను ఆజ్ఞ అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకోవాలి. ముందు ఆయన ఆజ్ఞలు గైకోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన నాకు చేయబోద్దు లేదు, నాకు ఆ మనసు రావలేదు, ఆ మనసు వెళ్ళడం లేదు, ఆ బుద్ధి నాకు రావాలా, అది నాలో కలగాల, అది దేవుడు నాకు పుట్టించాలి. దేవుడు నీకు పుట్టేస్తాడేంటి? భూమిలో విత్తనాలు ఎలాగెళ్తున్నాయి, ఊరు ఎలా పండిస్తున్నారు, అదంతటినా ఆ గాడిదలో నుంచి వెళ్ళిపోతున్నాయి భూమిలోకి. అవి భూమిలోనికి అవి వెళ్ళవు. మనం చల్లాలి, దుక్కు దొండాలి, విత్తనాలు చల్లి నీరు కట్టి కొన్నాళ్ళు కష్టపడితే అప్పుడు పుడతాయి. నాకు రాదు మనసు, నాకు బుద్ధి పుట్టదు అంటే ఎలా పుడుతుంది? వెళ్ళాలి, బలవంతంగా వెళ్ళు. నువ్వు బలవంతంగా ఇంట్రెస్ట్ చేసుకో, చూసుకో. గంట ఒక అరగంట ప్రార్థన చేసుకో. అరగంట నా వల్ల కాదంటే పావు గంట చేసుకో. పావు గంట నా వల్ల కాదంటే 5 నిమిషాలు చెయ్యి. ఆ ఒక్క 5 నిమిషాలు చేసిన ప్రార్థన ఏమవుతుందంటే నీ జీవితాన్ని మారుస్తుంది ఆటోమేటిక్గా. నాకు బలవంతంగా ఊళ్ళు తీసుకెళ్ళదు ప్రార్థనలు. నేను అలవాటు చేసుకొని అలా ప్రార్థన చేశాను, అలాగే దేవుని ఆత్మ వచ్చింది, నడిపేస్తాను. ఇలాగ నా వల్ల కాదు, నాకు ఆ బుద్ధి రాదంటే ఎప్పుడు పుడుతుంది ఆ బుద్ధి? ఎప్పుడు పుట్టదు. నేను తిండి దగ్గరికి వెళ్తే కొడుకు నిండుది, లేటే నా దగ్గరికి వచ్చినట్టు వచ్చేస్తుందా? నేను అస్సలు వెళ్ళను, నేను అస్సలు తిన్నాను. అది నా దగ్గరికి రావాలంటే నువ్వేలియవా నీ దగ్గర రావడానికి? ఏలియాకి దేవుని ఎదుకు వచ్చింది, కాకులతో ఆహారం పంపాడు దేవుడు. ఆయన భక్తి ఏంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి? అటువంటి పరిశుద్ధతతో నువ్వు కలిగి ఉంటే నువ్వు అన్నట్టు ఏలియాకి నీకు వస్తుంది భోజనం. అంతట యొక్క శక్తి కావాలి. నువ్వు ఎంతో భక్తిపరుడు అయి ఉండాలి. అందుకే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని కలిగి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండి పెట్టి వాక్యాన్ని గైకొనండి. ఆయన యందు నిలిచి ఉంటే కానీ మనం ఏది చేయలేమాట. ఆయన యందు నిలిచి ఉంటే కానీ మనకు ఆయన అడిగినవన్నీ చేయగలరు. మనం ఆయన యందు నిలిచి ఉండకంటే మనం ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టాన్ని నెరవేర్చుకోవలసి మన ఇష్టాన్ని చేసుకోవాలని చూసుకుంటే అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అవదు. దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన యొద్దకు రాకుండా నువ్వు ఆయన యొద్దకు ఏది లేకుండా ఆయన ఇచ్చినప్పుడు ఎలా వస్తాయి నీకు? మోసంతో ఏది సమకూర్చుకోకూడదు. దేవుణ్ణి అడగండి, కష్టపడండి, ఒళ్ళు వంచండి. ఒళ్ళు వంచలేకపోతే ప్రభు నేను కష్టపడలేకపోతే నాకు శక్తి ప్రభుని అడగండి. ఇంట్లో అన్ని పనులు ఎలా చేసుకోగలుగుతున్నాం? దేవుడిని అడిగితే ఆయన శక్తి ఇస్తాడండి. నేను ఎంత బలహీనంలో నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఆయన శక్తి మూలంగా మనం పని చేయగలం. ఆయన శక్తి మన మీదకి వచ్చిందనుకో అప్పుడు ఏమవుతుంది? మనకి గొప్ప సంతోషం పుట్టేస్తుంది. ఇంకా ముందుకు పరిగెట్టాలి, ఇంకా ముందుకు పరిగెట్టాలని ఆలోచన వస్తుంది. చూడండి, బండి 2 స్ట్రోక్ ఇంజిన్ అనుకో స్పీడ్కి పరిగెడుతుంది అది. అదే 4 స్ట్రోక్ ఇంజిన్ అనుకో ఎత్తుకుదే వస్తుంది. మనం ఎప్పుడు కూడా నీరసంగా ఉండకూడదు, డేలా ఉండకూడదు. రెడీ రా సాధన నువ్వు నేను తేల్చుకోను అని సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. తదుపరి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరి శక్తిని బట్టి? ఎవరి శక్తిని బట్టి? దేవుని శక్తిని బట్టి. తదుకో ఆయన ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు నువ్వు బలవంతులై ఉండాలంటే నువ్వు ఆయన ఎందుకు రావాలి. ఆయన ఎందుకు వద్దు నువ్వు బలవంతులై ఉంటావు. నువ్వు ఆయన ఎందుకు వద్దు నువ్వు శక్తివంతులమైన అవుతావు. అయితే చూడు, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులు అగుటకున్నట్లు దేవుడు సర్వాంగ కవచములు ధరించుకుని ఆయన
ఆయన సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచం ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో, వాక్యమైన ఖడ్గము నీ దగ్గర ఉన్నదని అపవాదిని గద్దించదు. నిన్న ఇంచుమించు వారం రోజులు పెట్టి ఈ సైడ్ నొప్పులు వేసిపోతుంది నమ్మకం ఎప్పుడన్నా. ప్రార్థనలోనే నేను వచ్చేసి సైతాన్ని రెండు విధంగా ఆటంకం పెడుతున్నాడు. గద్దించి ప్రార్థన చేశాను, ప్రభా ఈ నొప్పిని నువ్వు తీసివేయగలవు ప్రభా, చీటికి మాటికి హాస్పిటల్కి ఎట్టుకెళ్ళవు, ప్రతిదానికి మందులు వేసేద్దామంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనుషుల మీద ఆధారపడుతున్నావు. దేవుని మీద నీకు నమ్మకం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద ఆలోచన లేదు. నేను ఎప్పుడు కూడా డాక్టర్ మీద ఆధారపడను, డాక్టర్ వద్దని చెప్పట్లేదు. కాకపోతే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడి మీద ఆధారపడి నేర్చుకోవాలి. అప్పుడు ఏదైనా మనం సాధించుకోవాలి. ఈ నొప్పు పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పేసి గద్దించి ప్రార్థన చేశాను. దురాత్మలు పారిపోతున్నాయి ప్రార్థిస్తుంటే. చూస్తున్నాను నేను, దురాత్మలు పారిపోవాలి ప్రభు అని. నిన్నటి నుంచి దేవుని ప్రభు బట్టి సగం ఉంది. ప్రార్థన చేయండి. సర్వాంగ కవచం, వాక్యమైన కవచం పట్టుకుని ఎదిరించండి అపవాదిని. యాకోబు 4:7 కూడా ఉంది, అపవాదిని గద్దించి వాడి మీ యొద్ద నుంచి అపవాదిని గద్దించండి. సాతాను ఎంతకాలం నన్ను బాధిస్తాను, ఎంతకాలం నన్ను ఇబ్బంది పడతావు, ఎంతకాలం నాకు మారు మనసు లేకుండా ఉంచుతావు, ఎంతకాలం నాకు బాప్తిస్మలో నడిపించకుండా ఉంచుతావని వారాడు ప్రార్థన చెయ్యి. అప్పుడు దేవుడు నీళ్ళకి వస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నీదే లేట, మీదే ఆలస్యం అంటే అందరిలాగా నేను బాప్తిస్మ ఇచ్చేదానికి మాత్రం ఇచ్చాను. మారు మనసు కావాలి. మారు మనసు లేకుండా బాప్తిస్మ ఇస్తే కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది సేవకులు కరెక్ట్ కాదు, అది ఇవ్వకూడదు. అది చాలా తప్పు. అది వాక్యానుసారంగా ఉండాలి. అసలు బాధ వాక్యానుసారం లేకుండా నాకు ఇచ్చి నేను శుద్ధంగా కొన్నాను. ఏంటి శుద్ధంగా కొన్నావు నువ్వు? ఏ రకం నువ్వు శుద్ధంగా కొన్నావు? దేవుడితో మాట్లాడే అనుభవం కావాలి, దేవుడి దర్శనాలు పొందుకోవాలి, దేవుడితో నడిచే అనుభవానికి నువ్వు రావాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, లోకాశలు విడిచిపెట్టాలి, లోక కోరికలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన తలంపులు విడిచిపెట్టాలి, ముసలమ్మ ముచ్చట్లు మానుకోవాలి. ప్రతి ఒక్కటి విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవుని పెట్టుకోవద్దు, ఆయనతో నువ్వు అంటు కట్టకూడదు. అప్పుడు నువ్వు తీగి వల్ల పట్టాలి, ఆయన ద్రాక్ష వల్ల అనుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును కాక. అలాగే కానీ వెంటనే బాప్తిస్మ ఇచ్చేయలేదు. నాదే లేట్ అంటే నాదెందుకు లేట్ అవుతుంది? బాప్తిస్మ ఇచ్చినంటే ఈజీ కాదు. ఆ తర్వాత బాప్తిస్మ తీసుకున్నట్టు అపవాది కూడా నేను శోధిస్తాడు. అది చాలా జాగ్రత్త. నువ్వు కరెక్ట్గా ఉన్నావనుకో, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుడిచ్చు సర్వాంగ కవచం నువ్వు ధరించుకోనడి అంటాడు. దేవుడిచ్చిన సర్వాంగ కవచం ప్రార్థన అనే సర్వాంగ కవచం నీకు ఉండాలి. ప్రార్థన అనే శక్తి నీలో ఉండాలి. ప్రార్థనతో నువ్వు వచ్చిన సమస్యను ఎదుర్కోవాలి. ప్రార్థనతో నువ్వు వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలి. తండ్రి నాకు కడుపు నొప్పుతుంది, నాకు తలనొప్పి వచ్చింది, నాకు జ్వరం వస్తుంది, నాకు తల తిరుగుతుంది, నాకేంటి పరిస్థితి అని ముందు దేవుని యొద్దకు వెళ్ళాలి, హాస్పిటల్ యొద్దకు కాదు. దేవుని యొద్దకు వెళ్ళు. ఆ తర్వాత అప్పటికి తగ్గకపోతే వెళ్ళండి హాస్పిటల్. నేను హాస్పిటల్ వెళ్తాను. కాబట్టి విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని దేవుని స్తోత్రం కలుగును కాక. మరి ఎవరు బాగు చేయగలరు? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలరు. ఆయన యొద్ద మాత్రం ఆ శక్తి ఉన్నది. అందుకే ప్రతి సమస్యని దేవుడితో మనము అంటి కట్టుబడి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన చేయకపోవడం అంటే ఏది ఉండదు. మన నమ్మకం బట్టి మనకు ఉంటుంది, ఏది మన విశ్వాసం బట్టి ఉంటుంది, మన నిరీక్షణ బట్టి ఉంటుంది. మనకి నిరీక్షణ లేకుండా విశ్వాసం లేకుండా ఓ ప్రభు నాకు అది అయిపోయి ఇది అయిపోవాలంటే ఏ రకంగా అయిపోతుంది? ఏ విధంగా అయిపోతుంది? ఏ విధంగా అవ్వదు. రండి ఆయన యొద్దకు రండి, అడగండి. ఆయన అడిగితే అన్ని చేయగలడు, ఆయన అన్ని ఇవ్వగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అడగకే మనం ఈరోజు పొందుకోలేకపోతాం. ఎప్పుడు కూడా ఉపవాది ఏంటంటే భయపెడతాడు, కష్టాన్ని చూపించి అందులో నువ్వు ఉండు, ఇదే బాగుంది. ఇంకా నువ్వు అందుకు భయపడ్డావనుకో, ఇంకా నీకు అది ఎక్కువ చేసేస్తున్నాడు. భయపడే వాళ్ళ దగ్గరికి దెయ్యం వస్తుంది. ఎవరైతే భయపడతారో ఇంకా దెయ్యము భయపెడుతూనే ఉంటుంది. దేవునికి నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ భయాన్ని నువ్వు భయపడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో మనం ఉండడం నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క చిత్తాన్ని,
దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే వింటామో మనకి ఆయన తప్పకుండా నడిపిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించడని ఎప్పుడు అనుకోవద్దు. నేను అలాగే అనుకునేవాడిను, నా ప్రార్థన ఆలకించట్లేదేమో ప్రభు అనేసి. ఏటవుతుంది నా ప్రార్థన? ఇంత కష్టపడి ప్రార్థన చేస్తాను, పని కూడా జీతానికి పాత్రుడు అన్నావు కదా ప్రభు అంటే దానికి ఒక సమయం ఉంటుంది. అందుకే ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట ఉంది. ఏ మాట ఉంది? ప్రతి దానికి సమయము కలదు. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన సమయంలో చేస్తే ఫలిస్తుంది. లేదు ప్రభు నా సమయంలో చేయి ప్రభు అని చేస్తాడు. దానివల్ల నీకు ఇబ్బందులు జరుగుతాయి. ఎక్కువ ఇయ్యే అంటాడు. ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. పౌడరా ఎలాగో పౌడరా, మరి నేను ఇచ్చిన వరకు నువ్వు ఆగలేదు కాబట్టి నీ ఇష్టం. మరి డ్రైవింగ్ రానుడికి బండి ఇచ్చాను మనకు, నేను వదులుతానండి ఎంతసేపు నిన్నపోతే ముందుగా తీసుకెళ్ళి గేర్ వేయని దుబ్బుల మీదకి ఎక్కేస్తాను. అందరూ పాటు ఉండకూడదు. నా ఏజ్ అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది, రోజులు గడిచిపోతుంది, అదే అయిపోతుంది అంటే అవనే ఆయన వేయలేడా? పక్షిరాజు ఎవరిని ఆయన వేయలేడా? నువ్వు నమ్మితేనే అది జరుగుతుంది, నమ్మకపోతే ఏది జరగదు. ప్రతి ప్రార్థనకి సమయం ఉంది, ప్రతి ప్రార్థనకి విడుదల ఉంది, ప్రతి ప్రార్థనకి సమాధానం ఉంది, ప్రతి ప్రార్థనకి చేయము ఉంది. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీకు దేవుడి కార్యాలు జరిగిస్తాడు. నువ్వు నమ్మకపోతే ఏమి పొందుకోలేదు, ఏమి పొందుకోలేదు. నమ్మాలి. ఎంతకాలం ఇలా నమ్మకంట ఉంటాం చెప్పు. మనము దేవుని నమ్మకపోతే బలహీనం అవుతాం, కానీ బలవంతులు మాము. నువ్వు దేవుని నమ్మకాన్ని ఎన్నాళ్ళు ఉన్నా సార్ రోజు రోజుకి దిగజారిపోతుంది. చూడండి, ఒక మొక్క ఉడిచామనుకో దానికి వెంటనే ఏటి పోయాలి? ఆ నీరు పోయిపోయామనుకో అదేమవుతుంది? రోజుకి ఎండిపోతుంది. మన బ్రతుకు కూడా అంతే. దేవుని నమ్మకుండా మనకి ఏదో అయిపోవాలి, ఇది అయిపోలే, అది అయిపోయి మనకు అది చేసి ఇది చేసేయాలనుకుంటే అవ్వదు. దేవుని నమ్మండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. అవ్వకపోతే అప్పుడు అడగండి. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆలస్యం అవుతుంది కానీ విడిచిపెట్టదు. ప్రార్థన విడిచిపోతుంది. నాకు ఎన్ని సాధనలు వస్తుంది? ప్రార్థన ఎత్తిమంటాడు, ప్రార్థన ఆపిమంటాడు. ప్రార్థన వల్లే గొడవలు, ప్రార్థన వల్లే దరిద్రం, ప్రార్థన వల్లే ఏంది అంటే ఇది నీలో వచ్చిన మాట కాదు. అది అపవాది శక్తులు నీలో దూరి, ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిలో దూరి ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడ ప్రార్థన చేయకుండా ఆటంకపరచని పని. ప్రార్థన అన్న వాక్యం అన్నాడికి మంట. దేనికి ఇక్కడ భయపడ్డు, ప్రార్థనకి వాక్యం ఇక్కడ భయపడతాడు. అది నీ దగ్గర ఉందనుకో, వర్షం వచ్చినప్పుడు గొడుగుంటే అడకంటే సేపు వచ్చేస్తుంది. అవునా కాదా? గొడుగు లేకపోతే తడుచుకొని రావాల్సిందే. లేకపోతే ఎక్కడో వర్షం తగ్గేంత వరకు ఉండాలి. చూడు, వర్షం వచ్చినప్పుడు గొడుగు ఎంత అవసరమో అపవాది శక్తిని ఎదిరించడానికి ప్రార్థన వాక్యం అంత అవసరం. అది నీ దగ్గర ఎప్పుడు ఉండాలి. నీ యొక్క హృదయం అంటు కట్టపడాలి. హృదయం పాలక మీద రాసుకోవాలి. ప్రభువా నీ వాక్యము నా హృదయం ఉంచు ప్రభు అన్నట్టు ప్రతి క్షణం ప్రతి నిమిషం సెట్ చేసుకుంటుండాలి. మన యొక్క హృదయాన్ని ఎలా ఉంది, ఎక్కడ నేను ఏ తప్పు చేశాను, ఎక్కడ ఏ ఒక్క చూడరాని వాటిని చూశాను, ఏదైనా చూడరాని దృష్టిని చూశానేమో అని మన హృదయంతో మాట్లాడుకుంటాలి. నోటి నుంచి ఏ మాట ఇసిరేసాను, నేను ఈ మాట ఇసిరేసాను పశ్చాత్తాపడాలి. దేవుడు మనం పశ్చాత్తాపడినప్పుడు దాని నుంచి దేవుడు మనకి క్షమాపణ విడుదల దయచేస్తాడు. ఒక మాట నోటి నుంచి వచ్చేసిందంటే ఆ మాట గురించి ఆలోచించదు. ఎందుకు నేను మాట అనేసాను, ఎందుకు దురితమైన మాట నా నోటి నుంచి వచ్చేసింది, ఏంటి పరిస్థితి అనేసి ఆలోచించుకొని ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రభు నన్ను క్షమించు. చూడండి, కీర్తన గ్రంథము 19:9 ఒకసారి చదవండి. దేవునితో మనం ఎప్పుడైతే నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము, నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నీకు పాపము చేయనివ్వదు. నీ నోటింటి అసభ్యకరమైన మాటలు రానివ్వదు. నీ నోటింటి శక్తికరమైన మాటలు రానివ్వదు. ఆ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నా హృదయంలో ఉన్నది. నేను మాట అనేసి దేవా ఎంత వాక్యం, ఈ వాక్యం నాలో ఏది కాబట్టి కదా నేను పాపం చేశానని నువ్వు ఆలోచించుకోవాలి. వాక్యం నీలో ఉంటే ఏం చేస్తుంది? వాక్యం పాపం చేయనివ్వదు. వాక్యం అంటే ఎవరండి? దేవుడే. అంటే దేవుడు నీలో ఉంటాడనమాట. దేవుడు నీలో ఉంటే నీ నోటి ఎందుకు వస్తాయి? పనికి
చేస్తావు? పనికి మన వ్యక్తులతో ఎందుకు స్నేహం చేస్తావు? పనికి మన వ్యక్తులతో ఎందుకు సహవాసం చేస్తావు? అసభ్యకరమైన అలవాట్లు ఎందుకు అలవాటు చేసుకుంటావు? దేవుని వాక్యం నీలో ఉంటే అవి ఏమి నీ వద్దకు రావు. దేవుని వాక్యం నీతో ఉంటే అవి నిన్ను జయించలేవు. నువ్వు జయించగల వాటిని ఎంత పెద్ద పాపంలో పడినా సరే వాక్యంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ వాక్యం నేను ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది, మార్చేస్తుంది అంటేనే. ఎందుకంటే చూడండి, ఇక్కడ మంచి మాట 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నువ్వు పాపం ఎప్పుడు చేస్తానంటే దేవుని వాక్యం, దేవుడు నీలో లేడు కాబట్టి నువ్వు పాపం చేస్తాను. దేవుడు నీలో ఉండి నీకెందుకు పాపం వస్తుంది? ఆ వాక్యమే అది నీకు గుర్తు చేస్తుంది ప్రతిసారి. నువ్వా నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నప్పుడు దావీదు అనుదినం చెక్ చేసుకుంటుండే హృదయాన్ని. చెక్ చేసుకోవాలి, దీన్ని పరీక్షించుకోవాలా, పరీక్ష చేసుకోవాలా. పరీక్షించుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది నేను కరెక్ట్గా ఉన్నాను, బాగా ఉన్నాను. పరీక్షించుకోకుండా అలా ఉంచామనుకోండి ఏమవుతుంది? రోజు పూసి పట్టారు. నాసు పట్టింది అనుకో అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసి వదిలించుకోవాలి. నాసు అన్నీలో బాగుంది, జాగ్రత్త బాగుంటుంది అనుకుంటే ఏమవుతుంది? కాలేజ్ ఇరిగిపోతుంది, అవసరం సస్తాం కూడా తీసుకోవాలండి. ఎప్పుడు క్లీన్ చేసుకుంటుండాలా. చెత్తను ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఆ యొక్క దేవుని వాక్యం అంత నిండుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే చెత్త నుంచుకుంటున్నారు, దేవుని యొద్దకు వస్తారు. ప్రభు అంటే ఆయన పలకట్లేదు. దేవుని యొద్దకు రాకుండా మన సొంత ఆలోచనలతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి దేని పడితే చేసిస్తా రావద్దు. ఆయన ఏమంటున్నాడు? మీరు నా యందు నిలిచి చూడండి, నేను మీ యందు నిలిచి చూడండి అని అంటాను. ఆయన యందు నిలబడితే కానీ మనం ఏది సాధించుకోలేము.